వాళ్ళను సమగ్ర విచారణ జరిపించి సిఐని ఎస్ఐని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. వారి మీద చర్య తీసుకునే వరకు మేము మూకోము, వంతుల వారిగా పోరాటం చేస్తాం అని హెచ్చరిస్తూ, ఇప్పుడు రమేష్ జరిగిన సంఘటన తన నోటి ద్వారా నేను చెప్తాను. దయచేసి ప్రెస్ మిత్రులందరూ కూడా, ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిన బాధ్యత, డెమోక్రసీని కాపాడవలసిన బాధ్యత మీ అందరి మీద కూడా ఉన్నది. ఒక బీద మాదిగ కుటుంబంలోకి చెందిన వాడు ఆయన చేసే పనిని, వృత్తిని అక్కడ ఫ్లెక్సులు పెడితే జన్మదిన డాక్టర్ రాజన్న జన్మదిన శుభాకాంక్షలు అంటే అది చెప్తూ కూడా మరి కొట్టిన సందర్భము చాలా ఏహ్యం. ఇప్పుడు రమేష్ తన మాటల్లో తనకు జరిగిన అన్యాయం చెప్పాల్సిందే విజ్ఞప్తి చేస్తాను. నా పేరు కొసపల్లి రమేష్, మా గ్రామం జానకిపురం. నేను మొన్న గడిచిన ఎన్నికల్లో వార్డు మెంబర్గా గెలిచి 5 సంవత్సరాలు పనిచేయడం జరిగింది. అదేవిధంగా పార్టీ కోసం పనిచేస్తున్న క్రమంలో నన్ను గుర్తించి మండల పార్టీ ఉపాధ్యక్షుని పదవి ఇవ్వడం వల్ల పార్టీలో తిరగడం కూడా జరిగింది. మొన్న శివరాత్రి రోజున జానకిపురం గ్రామ నాయకులు ప్లస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు మల్లన్న పుట్టకాడికి వెళ్ళడం జరిగింది. ఆ టెంట్ కింద నిల్చుంటే ఆ టెంట్కు దొంగలు ఉన్నారు జాగ్రత్త అని ఇట్లా పెట్టాను. ఆ ఫోటో నేను తీసి కింద జానకిపురం గ్రామంలో దొంగలు ఉన్నారు జాగ్రత్త అని మాత్రమే పెట్టాను. ఎవరి పేర్లు ఏం మెన్షన్ చేయలేదు. దాన్ని వాళ్ళు దృష్టిలో పెట్టుకొని నాపై పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. కంప్లైంట్ ఇచ్చిన 4 నుండి 5 రోజులకు డాక్టర్ తాటికొండ రాజన్న జన్మదినాన్ని పురస్కరించుకొని ఆదివారం తర్వాత సోమవారం నాడు, ఈరోజు వీలు కాదనుకున్నారో ఏమో, సోమవారం నాడు నేను మడికొండ వైన్స్లో పనిచేస్తున్న క్రమంలో 2 కానిస్టేబుల్ వచ్చి రమేష్ అని పిలవగానే తెలిసిన వాళ్ళు కదా అని చెప్పి నమస్తే పెట్టి బయటికి రా అంటే బయటికి రావడం జరిగింది. రాగానే బండి మీద కూర్చోబెట్టుకున్నాడు. సీదా తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో బండి ఆపి మీ మొబైల్ ఇవ్వు అనగానే మొబైల్ ఇచ్చేసాను. ఆ తర్వాత లోపలి సిఐ గారి దగ్గరికి పోయేసరికి సిఐ గారు ఫోన్ మాట్లాడుతున్నారు. కొంచెం అయినాక తీసుకురా అనగానే మళ్ళీ ఒక 5 నిమిషాల తర్వాత తీసుకువెళ్ళగానే పోవుడే నేను లోపలికి ఎంటర్ కాగానే కుర్చీల నుండి లేచి ఎమ్మెల్యే మీద పోస్టు పెట్టే మొగోడి వారా లంజా ఉడక, నీ ధైర్యం ఎంత, నువ్వెంత, నీ బతుకెంత అని నా పిల్లాన్ని అసభ్యంగా మాట్లాడుతూ ముందుగా ఇక్కడ కొట్టడం జరిగింది, తర్వాత ఈడ గుద్దడం జరిగింది, తర్వాత కాళ్ళతోటి తన్ని మరీ ఇంకా జస్ట్ ఫ్రంట్ ముందుకు వచ్చి నా మెడలు పట్టుకొని తీసుకుంటూ నువ్వు ఎందుకు బతుకుతానో, నువ్వు జావాలే, నీ బతుకెంత, నువ్వెంత, పోస్టు పెట్టేటోనివా, ఊర్లో బ్యానర్లు కట్టేటోనివా, నువ్వు ఎంతరా నువ్వు అని చెప్పేసి ఇట్లా పిసికి ఒక్క దెబ్బ లాగి కొట్టంగానే దిగి మన కింద పడంగానే ఆ తోటి మన ఎస్ఐ జానిపాషా గారు మరియు వాళ్ళు హోంగార్డులు 2 ఆ కానిస్టేబుల్ లేపి రెస్ట్ రూమ్లో విని తీసుకొని పోండి అని చెప్పిండ్రు. రెస్ట్ రూమ్లో తీసుకొని పోయి కూర్చోబెట్టి మంచినీళ్ళు తాగిపించారు. మళ్ళీ 3 గంటల సుమారుకు అన్నం పెట్టిండ్రు. 4:30 సుమారుకు మళ్ళీ సిఐ పిలిచి, బిడ్డ నేను నీ మీద పడితే ఎట్లుంటుందో చూసినావు కదా, ఇంకొకసారి నీ గ్రామంలో ఎటువంటి పోస్టు పెట్టినా ఏది రిపీట్ అయినా నువ్వు ఏమవుతావో ఇక నీకే తెలియదు బిడ్డ, దెంగారా నువ్వు వీడికి వెళ్ళి అని చెప్పి అనగానే బయటికి రావడం జరిగింది. బయటికి రాగానే మళ్ళీ ఎస్ఐ రూమ్లోకి ఎస్ఐ గారు జానిపాషా గారు పిలుచుకొని నీ పని ఏంది, నువ్వు చేసే వృత్తి ఏంది, నీ పిల్లలు ఎంత, నీ భార్య ఎంత అన్నీ అడుగుతూ ఉంటే చెప్తున్న క్రమంలో నీ పిల్లమేమో గుడ్లేరబోతుంది, నువ్వేమో సీసలం తీయబోతావు, నీ పిల్లలేమో హాస్టల్లో చదువుతూ ఉంటారు, నీ పిల్లలకు మంచి చదువు చెప్పేలోని నీ బతుకు నీదో బతకారా, అవులేరా, ఎందుకురా చేసుకొని బతకక ఈ పోస్టులు ఏందిరా, నీకేమొచ్చిందిరా అని చెప్పి అసభ్యంగా మాట్లాడి తను మళ్ళీ బయటకు రావడం జరిగింది. మళ్ళీ 5 నిమిషాలకు రెస్ట్ రూమ్లో పిలిచి వాడిని రమ్మనుండ్రి, రమేష్ గారిని రమ్మను అనగానే అంతకుముందే అక్కడ రాంపోతుంది ఇక్కడ యువకులు ఉన్నారు, వారు కూడా ఉన్నారు సాక్ష్యంగా. వారి సమక్షంలో హోంగార్డుల సమక్షంలో నన్ను కింద కూర్చోబెట్టి కాలు జాపురా అని చెప్పి కాళ్ళు జాపి ఒక వ్యక్తి నా మోకాళ్ళ మీద నిల్చొని ఇట్లా గట్టిగా అలిమి పట్టుకొని ఉన్నాడు. ఇంత బెల్ట్ ఒకటి ఉంటుంది ఇంత లావుతోటి, దాంతో చెడామాడ కొట్టి ఊరి మీద లేని అన్నీ చేసి రుద్దుతాండ్రు.
ఇక మారారా మీరు అని చెప్పేసి ఇష్టానురహితంగా కొట్టి ఆయన క్యాబిన్కి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత నేను లేచి నడిచి తర్వాత నా ఊరి గ్రామ పెద్దలు వాళ్ళు వీళ్ళు 3-4 వచ్చిండ్రు. వచ్చిన క్రమంలో తర్వాత ఇక నన్ను ఇంటికి పంపించారు. నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆయన నిరంకుశ పాలన మళ్ళీ మొదలైంది. ఆయన అక్రమ కేసులు పెట్టడానికి పరాకాష్ట, కొట్టివ్వడానికి నా మాదిగ బిడ్డే దొరికిందా. డెఫినెట్ గా ఎక్కడైతే కేసులు అవుతాయో అగ్రవర్గాలలో ఎక్కడ కొట్టరు, అగ్రవర్గాల మీద కేసులు పెట్టరు. కానీ ఈరోజు పోలీసులు చట్టాన్ని వాళ్ళ చేతుల్లో తీసుకొని ఇష్టం ఉన్నట్టు చేస్తారంటే ఊరుకునే ప్రసక్తే లేదు. తప్పకుండా వాళ్ళ ఎస్ఐ మీద సిఐ మీద చర్యలు తీసుకునే వరకు తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ ఊరుకోవాలని హెచ్చరిస్తూ అధికారుల దృష్టికి తీసుకోవడం. వ్యక్తిగత కక్షతోటి ఒక వాళ్ళ ఏంటంటే మామూలుగా చట్టం ఎవరి చుట్టం కాదు, చట్టాన్ని వాళ్ళ చేతులకు తీసుకొని విచక్షణ రహితంగా కొట్టడమే కాకుండా వ్యక్తిగతంగా పర్సనల్ గా హ్యూమిలియేట్ చేసే విధంగా భార్య గురించి మాట్లాడే కార్యక్రమం, కులం గురించి మాట్లాడే కార్యక్రమం, అదేవిధంగా 2 మార్చి బర్త్డేకి సంబంధించిన పుట్టినరోజు శుభాకాంక్షలు చేసి ఆడ ఫ్లెక్సులు పెడితే ఆ ఫ్లెక్సులు పెట్టేంత మొగాడు అయినవరా అని చెప్పేసి మాట్లాడే విధానం ఏదైతే ఉందో ఇదంతా కూడా మరి కడియం శ్రేణి కుట్రలో భాగంగా జరుగుతూ ఉంది. దయచేసి సభ్య సమాజం, ప్రత్యేకంగా నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆయన నిరంకుశ పాలన మళ్ళీ మొదలైంది. ఆయన అక్రమ కేసులు పెట్టడానికి పరాకాష్ట, కొట్టివ్వడానికి నా మాదిగ బిడ్డే దొరికిందా. డెఫినెట్ గా ఎక్కడైతే కేసులు అవుతాయో అగ్రవర్గాలలో ఎక్కడ కొట్టరు, అగ్రవర్గాల మీద కేసులు పెట్టరు. కానీ ఈరోజు పోలీసులు చట్టాన్ని వాళ్ళ చేతుల్లో తీసుకొని ఇష్టం ఉన్నట్టు చేస్తారంటే ఊరుకునే ప్రసక్తే లేదు. తప్పకుండా వాళ్ళ ఎస్ఐ మీద సిఐ మీద చర్యలు తీసుకునే వరకు తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ ఊరుకోవాలని హెచ్చరిస్తూ అధికారుల దృష్టికి తీసుకోవడం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.